Okay. Yeah. Very nice. Helicopters రెండు ఆఫ్ చేయండి నన్ను. Yeah. Okay. Yeah. ఓకే. యా చాలా హ్యాపీగా ఉంది సార్ మళ్ళీ ఒకసారి ఇలా కలవడం. ఓకే. సో ఫర్ దిస్ ఫాస్ట్ ట్రాక్ క్లాస్ ఐ కేమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ వైజాగ్. సో యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. If you don't listen the class, you will get 198 out of 200. It is only for boys. 198. That too, in company accounts, you will get 38 paper 10. That 2 marks will be discussed in this fast track class. Okay? You have to listen carefully. For girls, you know I have huge respect on you. So, ala em cheyanu. Simple, I will throw you out of the class. Baitik is rasanu. Okay? Yeah. Okay, sir. So, I think baga preparation lo busy ga unnam. ఈ 4 to 5 అవర్స్ డిస్కషన్ డెఫినెట్గా నీ ఎగ్జామ్కి వాల్యూ అడిషన్ అవ్వాలి. బిఫోర్ దట్ ప్లీజ్ కీప్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్ ఫ్లైట్ మోడ్ ఆర్ ఎల్స్ సైలెంట్ మోడ్ ప్లీజ్. బాయ్స్ ఫోన్స్ ఎవరైనా రింగ్ అయితే క్లాస్లో సింపుల్ ఐ కనెక్ట్ యువర్ ఫోన్ టు ద ప్రొజెక్టర్ అండ్ ఐ ఓపెన్ యువర్ గూగుల్ హిస్టరీ. ఓకే, ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి నీ గూగుల్ హిస్టరీ ఓపెన్ చేస్తాను, నీ ఇష్టం. గర్ల్స్ కంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ సింపుల్లీ బ్రేక్ యువర్ మొబైల్ ఇంటూ పీసెస్. ఓకే, సార్ న్యూ సిలబస్ లో పేపర్ నెంబర్ 10 కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్. పేపర్ 100 మార్క్స్ కా 50 మార్క్స్ కా అండి? 50 మార్క్స్ కా కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ 100 మార్క్స్. పేపర్ ఎలా ఉంటుందో తెలుసా మీకు న్యూ సిలబస్ లో? పేపర్ లో టోటల్ గా 8 క్వశ్చన్స్ ఉంటాయి సార్. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఎంసీక్యూస్ అండి. 15 ఎంసీక్యూస్ ఉంటాయి. 15 into 2, where is that girl? Not there. Yeah, 15 into 2, 30. Surprisingly, out of these 15 questions, 5 questions from accounts, remaining 10 questions from audit. Partiality. Okay, no problem. Then remaining question number 2 to 8, descriptive questions. Each question carries 14 marks. Out of this 7 question, you have to write 5. So 14 into 5, 70. ఈ 7 క్వశ్చన్ లో 5 క్వశ్చన్స్ వస్తే సరిపోతుంది. ఇవి ఎలా ఉంటాయి సార్ మళ్ళీ అంటే క్వశ్చన్ నెంబర్ 2 to 6 అకౌంట్స్ ఉంటాయి సార్. సారీ, 2 to 5 అకౌంట్స్ ఉంటాయి. 6 to 8 ఆడిట్ ఉంటుంది సార్. కావాలి మొత్తం ఆడిట్ మొత్తం వదిలేయచ్చు ఒక క్వశ్చన్ రాసి. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆడిట్ కి పెద్ద ప్రయారిటీ లేదు. చాయిస్ తీసుకోవాలంటే 7, 8 తీసుకున్నా సరిపోద్దు. కాకపోతే స్టూడెంట్ ఇలా చేస్తాడనే ఏం చేశాడు సార్, ఎంసీక్యూస్ లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు ఆడిట్ కి. డిస్క్రిప్టివ్ అకౌంట్స్ ప్రయారిటీ ఎక్కువ ఇచ్చాడు.
అని మీకు ఎలా తెలుసు అంటే ఎంటీపీ ఒకటి రిలీజ్ చేశారు, చూసారా? ఇక్కడ ఉందా సార్ అది? లేదా? చెప్పరా? www డాట్ ఇప్పటి వరకు మనం ఏం పీకేమనేది ఇక్కడ అర్థమైపోతుంది సార్. ఎంసీక్యూ ఎంటీపీ పేపర్ ఒకసారి చూద్దాం మనం. ఎంటీపీలో 15 into 2 30 మార్క్స్ సార్. ఎంసీక్యూలో చాయిస్ ఉండదా సార్? ఉండదండి. 15 into 2 రాయాల్సిందే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. పార్ట్లీ పెయిడ్ అప్ ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి రిడీమ్డ్ అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ నో, ఆఫ్టర్ మేకింగ్ ఫుల్లీ పెయిడ్ అప్. అప్పట్లో చాలా కష్టపడ్డాను నేను. ఏంట్రా దీన్ని ఇలా చేశాడు? ఓకే ఫైన్. క్వశ్చన్ నెంబర్ 2, paid up share capital 10 lakhs, free reserves 2 lakhs. He is asking maximum amount of buyback. 25% of paid up plus free reserves. 25% of 12 lakh means 3 lakhs. Question number 3, installment of principal amount of long term loan payable within next 12 months. That means that is current liability. Payable within 12 months means current liability, no? Question number 4, cash flow statement. Net profit is 15,000. Interest received in advance. Opening advance is there. Closing advance is there. He is asking what is the operation activity inflow. You have to reduce opening and add closing. 15 minus 2 plus 3. Question number 5, date of bill. I think he is meta fellow. Bill ఎందుకు ఉంటుంది సార్ ఇక్కడ? బ్యాంకింగ్ లో ఏమైనా వచ్చిందండి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సరిపోతుందా? యా, ఇది మీరు ఈజీగా చేస్తారులేండి. ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 6 నుంచి ఆడిట్ 6, 7, 8, 9. క్వశ్చన్ నెంబర్ 10, సెక్రటేరియల్ ఆడిట్. సెక్షన్ నెంబర్ 204, applicable to big companies. SA 210 standard is for 200 is responsive objective, 210 is for engagement. Audit planning section number, standard number, audit planning 220, materiality 230, a fraud 240, 299 is a joint audit. Yeah, question number 11, internal audit applicability. 100 crores ముక్కు మీద గుద్దుతా. ఇంటర్నల్ ఆడిట్ అప్లికబిలిటీ గుర్తుపెట్టుకోండి సార్. $50 is paid up share capital, 200 is turnover, 100 is outstanding liabilities, 25 is deposits. He is asking paid up share capital no 50 double sir, 25 50 100 200 into 2 అలా గుర్తుపెట్టుకోండి. Yeah, prohibited services. What are those services? Banking services, advisory services, preparation of financial statements. Section number 144. Any casual vacancy is filled by the COG means what is the full form of COG? Controlled and Audit General has to fill within 15 days. Are you sure, sir? Casual vacancy within 30 days, whether it is government or non-government.
క్యాజువల్ లైన్ కనిపిస్తే 30 గుర్తు రావాలి. ఓకేనా? సెక్షన్ బి లో డిస్క్రిప్టివ్ సార్. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే హీఈస్ ఆస్కింగ్ ఎంట్రీస్ ఫర్ ఫీచర్ ఎంట్రీస్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అండర్ రైటింగ్ 7 marks. Third question is our favorite schedule number 3 question number marks 14 marks. Question number 4A 4B is banking as well as insurance. 5A 5B is Ind AS. 6 7 8 these three are related to your auditing. సార్ ఓకే సార్, మీ వాల్యుబుల్ టైంలో ఈ 4 to 5 hours ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం కాబట్టి ఈ టైం మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో హెల్ప్ అవ్వాలి సార్. ఇప్పటివరకు నేను చదవలేదు సార్. అట్లీస్ట్ ఈ క్లాస్ విన్న తర్వాత ఒక 30+ వచ్చే ఛాన్స్ ఉంది సార్. నేను చెప్పేది అకౌంట్స్లో మళ్ళీ 40 సార్ పాస్ మార్క్ అని డౌట్ వస్తుంది నీకు, ఎందుకంటే నీ బ్రెయిన్ నాకు తెలుసు. సో 30+ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను ఏ ప్రాబ్లం నుంచి డిస్కస్ చేయనండి. లెట్ us ఫోకస్ ఆన్ ఎగ్జామ్ ఓరియంటెడ్. 90% ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉండే చాప్టర్స్ ఏంటి సార్ అంటే అండర్ రైటింగ్, 100% షెడ్యూల్ 3, 200% Ind AS, ఎందుకంటే నెంబర్ చెప్పట్లేదు కాబట్టి 200% Ind AS. సార్ ఎంటీపీలో క్యాష్ ఫ్లో ఇవ్వలేదు సార్, ఎగ్జామ్లో ఇస్తాడా ఇవ్వడా ఐ డోంట్ నో, తెలియదు నాకు, బట్ టచ్ చేస్తాడు ఎక్కడో ఒక దగ్గర. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి ఆల్రెడీ మీరు మాట్లాడుకుంటారు కాబట్టి ఇందుకు నేను టచ్ చేయను. ఫస్ట్ మై ఫోకస్ ఈజ్ ఆన్ అండర్ రైటింగ్, దెన్ షెడ్యూల్ 3, ఇన్ బిట్వీన్ షేర్స్ చాప్టర్స్, Ind AS, లాస్ట్ లో టైం కుదిరితే విల్ డిస్కస్ అబౌట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇప్పటి వరకు నీకు ఏ నాలెడ్జ్ లేదనుకుందాం, ఎగ్జామ్ లో అండర్ రైటింగ్ క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ గా చెప్పే ముందు ఒక 2 minutes మాట్లాడి చాప్టర్ లోకి వెళ్ళిపోతాను. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు తెలుసు సార్ చాలా కంపెనీస్ ఉన్నాయి మన చుట్టూ, అందరికి తెలిసింది రిలయన్స్, టాటా, స్విగ్గీ, జొమాటో, డిమార్ట్, చాలా కంపెనీస్ ఉన్నాయి మన చుట్టూ. కంపెనీకి నాన్ కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అంటే కంపెనీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు పబ్లిక్ లోకి వచ్చి. ఇప్పుడు నేను నువ్వు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసావు, కంపెనీ పేరు ఏబిసి లిమిటెడ్, ఇద్దరు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు నేను పబ్లిక్ ఇష్యూ కలిసి ఎవడు మన షేర్ కొండు, ఈవెన్ మన పక్కన కూడా కొండు, వాడికి తెలుసు మన గురించి. ఎవడ పడితే వాడు వచ్చి కంపెనీ పెట్టేసుకొని పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోతే పబ్లిక్ ఎఫెక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పింది సార్ అంటే బాబు మీరు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకునే నో ప్రాబ్లం, మీరు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేశారనుకోండి, మినిమం మీకు 9,000 షేర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అవ్వడం అంటే మనకి అప్లికేషన్స్ రావాలి. సార్ 8,000 వచ్చేసారు, ఏం చేయాలి సార్? వద్దు, వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపో. సార్ 9,000 వచ్చేసారు, హ్యాపీ, యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. సార్ 10,000 వచ్చేసారు, వెరీ హ్యాపీ. సార్ 11,000 వచ్చేసారు, ఎక్సెస్ వచ్చాయి, రిఫండ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. యాక్ట్ ఏం చెప్తుంది సార్ అంటే 90% కంపల్సరీగా పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తుంది. ఇది యాక్ట్ లో చెప్పారు. ఏ యాక్ట్ లో సార్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013లో. ఇప్పుడు నువ్వు నేను కలిసి కంపెనీ స్టార్ట్ చేసాం, మన ఐడియా బాగుంది, బట్ మనం కొత్త కంపెనీ కాబట్టి ఎవరు రావట్లా. ఇప్పుడు మరి ఏం చేద్దాం సార్ అంటే మనకు ఆప్షన్ ఉంది. ఏంటమ్మా ఆప్షన్ సార్ అంటే అండర్ రైటింగ్. మనం బయటికి వెళ్తే ఎవడు కొనడు మన షేర్. ఇప్పుడు ఏం చేస్తాం?
ఒక ప్రైవేట్ పార్టీస్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం. ఏంటి అగ్రిమెంట్ సార్? ఒకవేళ పబ్లిక్ పర్చేస్ చేయకపోతే మన షేర్స్ ని వాళ్ళు కొంటారు సార్. వాళ్ళని ఏమంటాం సార్? మనం అండర్ రైటర్స్ అంటాం. వాళ్ళు ఏమైనా నాలాగా హెల్ప్ చేసే జెన్యూన్ పీపుల్ అండి? కాదు. దే ఆర్ కన్నింగ్ ఫెలోస్ లైక్ యూ. దే విల్ డూ ఫర్ కన్సిడరేషన్ ఓన్లీ. దే విల్ డూ ఫర్ కమిషన్. దట్ ఈస్ కాల్డ్ అండర్ రైటింగ్ కమిషన్. సో సమ్మరీ ఏంటి సార్ అంటే, మన కంపెనీ కొత్త కంపెనీ కాబట్టి మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్తే ఎవడు మన షేర్ కొనడు. అప్పుడు ఏం చేస్తాం? I'll approach few private persons. They'll purchase our shares in case of under subscription. For that, I have to pay some consideration to them. That is called underwriting commission. Okay, this is the concept of the underwriting. Example ఇది అడగడు నిన్ను. ఎగ్జామ్లో అడిగేది ఏంటి? సింపుల్ గా క్వశ్చన్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ లయబిలిటీ ఆఫ్ అండర్ రైటర్స్ అంటాడు అంతే. మీకు ఒక 3 వర్డ్స్ పరిచయం చేసి చాప్టర్ లోకి వెళ్ళిపోతా మెయిన్ ప్రాబ్లమ్ లోకి. ఫస్ట్ వన్, క్రాస్ లయబిలిటీ. వాట్ డస్ ఇట్ మీన్ సార్? క్రాస్ లయబిలిటీ. క్రాస్ లైబ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను గోపి కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. ఎగ్జాంపుల్ సేక్ మేము 10 షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం సార్. అవి కూడా ఎవరు కొనట్లా. వీళ్ళిద్దరిని అప్రోచ్ చేయం మేము. సో కళ్యాణి సెడ్, సార్ ఐ విల్ పర్చేజ్ 8 shares sir, and other person said, sir I will purchase 2 shares sir. This is called cross liability. What is the importance of cross liability sir? పబ్లిక్ మొత్తం కొనేసారు అనుకోండి 10 shares, అయినా సార్ నేను వాళ్ళకి ఎన్ని షేర్స్ పైన పే చేయాలి సార్? క్రాస్ లయబిలిటీ పైన పే చేయాలి. పబ్లిక్ ఒక్కడు కూడా అనుకోవాలా, అప్పుడు కూడా కమిషన్ పే చేయాల్సింది సార్. పబ్లిక్ 3 shares కొన్నారు సార్, అప్పుడు ఎంత కమిషన్ పే చేయాలి సార్? అప్పుడు కూడా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సబ్స్క్రిప్షన్ యూ హ్యావ్ టు పే కమిషన్ ఆన్ క్రాస్ లయబిలిటీ. అంటే క్వశ్చన్ నీకు ఒక పాయింట్ అర్థమైపోయిందిరా. ఏ క్వశ్చన్ ఇచ్చిన వర్కింగ్ నోట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ అండర్ రైటింగ్ కమిషన్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? క్రాస్ లయబిలిటీ ఇంటూ ఫేస్ వాల్యూ కాదండి, ఇష్యూ ప్రైస్ ఇంటూ ఎవరు చెప్తారమ్మా పర్సెంటేజ్? క్వశ్చన్ లో వాడే చెప్తాడు. వాళ్ళ పేర్లు చెప్తాడు, వాళ్ళ గ్రాస్ లయబిలిటీ చెప్తాడు, ఇష్యూ ప్రైస్ చెప్తాడు, పర్సెంటేజ్ చెప్తాడు. క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి వర్కింగ్ నోట్ నెంబర్ 1 2 marks or 1 mark depend upon the marks. You can expect 1 mark at least. దీనికి నాలెడ్జ్ ఎక్కర్లా, కామన్ సెన్స్. మా కంపెనీ దగ్గర కమిషన్ ఎంత మీద పే చేయాలి సార్? 5 shares పైన ఇంటూ మా ఇష్యూ ప్రైస్ 10 rupees ఇంటూ 10%. తనకి ఇది 8 shares, తనకి 2 shares పైన 10 rupees 10%. నీకు అసలు ప్రాబ్లం ఏం రాకపోయినా సరే ఫస్ట్ అది రాసేవచ్చు వర్కింగ్ నోట్లో. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మార్కెట్ అప్లికేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్కెట్ అప్లికేషన్స్ సార్? మనం క్లాసెస్ టైంలో చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీకి చిరంజీవి అండ్ నాగార్జున వీళ్ళిద్దరు అండర్ రైటర్స్ అనుకోండి. చిరంజీవి ఇంటికి వెళ్ళి వాళ్ళ సన్కి చెప్పాడు, ఎవరికి? రామ్ చరణ్ కి. నాగార్జున ఇంటికి వెళ్ళి వాళ్ళ సన్స్ కి చెప్పారు పర్చేస్ చేయమని. వాళ్ళు ఎవరు చెప్తే కొన్నారు సార్? నేను చెప్తే కొన్నారా సార్? సో దిస్ ఈజ్ కాల్డ్ మార్కెట్. మార్కెట్ అప్లికేషన్ పైన ఏముంటుంది సార్? స్టాంప్ ఉంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఎంసీక్యూ ఆల్సో, నో ప్రాబ్లం. ఓల్డ్ సిలబస్ వల్ల అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఉమా. ఉమా స్టాండ్స్ ఫర్ అన్మార్క్డ్ అప్లికేషన్. సార్ వాట్ ఈస్ సార్? నో మార్క్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్మార్క్డ్. ఇనఫ్ సార్. డైరెక్ట్ గా మనం ఎగ్జామ్ లో ఇస్తే ఏం చేయాలి చెప్పు, నాకు ఈ సోదంతో వద్దు అంటే ఒక ఫార్మాట్ ఒకటి మనం మాట్లాడుకున్నాం సార్. ఏంటమ్మా ఫార్మాట్?
ట్రై చేయను అన్న పాడుతా చెత్తగా ప్రోగ్రామ్. నాట్ విజిబుల్. ఓకే ఫైన్ సార్. ఏంటి సార్ ప్రఫార్మా మనం మాట్లాడుకున్నది ప్రఫార్మాలో? సార్ ఒక్కటే సార్, క్వశ్చన్ వచ్చింది అనుకో ఫస్ట్ ఈ ఫార్మాట్ వేసేయండి సార్. ఏంటమ్మా ఫార్మాట్? క్రాస్ లైబిలిటీ మైనస్ మార్కెడ్ అప్లికేషన్స్ minus unmarked applications. How to share it, sir? In the gross liability ratio. We will get to that we have to add what? There is a chart with respect to firm underwriting. Do you remember that? 1 minute, sir. I'll come to that. Yes, sir. This chart is very, very important. And it is full underwriting. క్వశ్చన్ లో వాడు చెప్తాడు, ఏమని చెప్తాడు? వీటిని మార్కెట్ గా ట్రీట్ చేయి. అప్పుడు ఏం చేయాలండి? మార్కెట్ కి యాడ్ చేస్తాం, నెట్ లైబిలిటీకి యాడ్ చేస్తాం. అన్మార్కెడ్ అంటే అన్మార్కెడ్ కి యాడ్ చేసి, ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ సైలెంట్ లైక్ యూ, వాట్ యూ హ్యావ్ టు డూ? నెట్ లైబిలిటీకి యాడ్ చేసి సైలెంట్ గా ఉంటా. నో నీడ్ టు యాడ్ వెదర్ ఇట్ ఈస్ మార్కెడ్ ఆర్ unmarked, because he is silent. If it is partial underwriting, there will be no abatement, or else no abatement means you have to add to net liability. In case abatement is there, net liability or firm underwriting, whichever is lower, whichever is higher. ఒకవేళ ఓల్డ్ సిలబస్ వాళ్ళకైతే మేబీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అడగొచ్చు. Underwritings are 2 types. Okay, remember, don't write 3 or 4. 2 ne. First classification okati, second classification okati. As per first classification, what you can write, sir? Full, partial. Another classification, single, multiple. ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఏం అక్కర్లేదు సార్. ఒకటి పైన మనం మాట్లాడుకున్నట్టు ప్రొఫార్మా, నెక్స్ట్ ఈ చార్ట్. ఇనఫ్ సార్, ఇనఫ్. ఎంసీక్యూ అడగాలంటే ఏం అడగొచ్చు? ఒక ఎంసీక్యూ ఉంది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్ సార్. మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఇస్ అలౌడ్ ఆన్ షేర్ ఆన్ డిబెంచర్ 2.5%. అదొక్కటి ఛాన్స్ ఉంది ఎంసీక్యూ అడగాలంటే. ఓకేనా సార్? Tell me, how can you calculate commission, sir? What is the formula for that? Gross liability into issue price into commission percentage. That is working out. You will get 1 to 2 marks. After that, you have to write a pro forma. What is that pro forma, sir? Gross liability. Gross liability and ఎక్కడ ఉంటుంది సార్? ఏమని చెప్తాడు క్వశ్చన్ లో? guaranteed number of shares అని చెప్తాడు. You have to write simply that guaranteed number of shares there minus, that is also clearly given in the question, no problem. After that, what we have to do, sir? Reduce unmarked applications. You have to reduce from that. But if the question is silent, you have to share in the ratio of, if the question is specifying any ratio, you have to follow that ratio. Okay? Yeah, I think question number 1, 2, 3 are the same kind of. Then we will get a net liability. Before that, you have to be very careful with respect to firm underwriting. You have to check whether it is full underwriting or then you have to check whether it is specifying that marked or it is silent. If it is marked, what you have to do, sir? Add to marked and add to not. If it is unmarked, add to unmarked and add to. The question is silent about it. But is partial underwriting, what you have to do, sir?
No abatement? Abatement. No abatement, what we have to do, sir? Abatement అయితే whichever is higher or lower, sir? Higher, sir. Sir, I think a dangerous question in this chapter is partial underwriting. There is a 4 or 5 steps, sir. What are the 4 steps, sir? ఒక్క నిమిషం దొరకట్లేదు, వెళ్ళిపోయిందా? స్టెప్ నెంబర్ 1, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ క్రాస్ లయబిలిటీ. ఎలా వస్తుందమ్మా? టోటల్ ఇష్యూ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్. స్టెప్ నెంబర్ 2 ఏంటి సార్? నంబర్ ఆఫ్ షేర్స్. ఎలా వస్తుందమ్మా? ఆఫర్డ్ మైనస్ సబ్స్క్రైబ్డ్. స్టెప్ నెంబర్ 3, deficits, sir. How you got, sir? Cross liability minus mark minus. Step number 4 is step 2 or step 3, whichever is. Sir, first of all, how can I identify that it is partial underwriting or full underwriting, sir? ఎలా నేను చెక్ చేయొచ్చమ్మా? నువ్వు క్వశ్చన్ ఫస్ట్ అదే చెక్ చేయాలి. నువ్వు క్వశ్చన్ రాగానే ఏం చెక్ చేయాలి సార్? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఎన్ని, నెంబర్ ఆఫ్ షేర్స్ అండర్ రిటర్న్ ఎన్ని. ఫుల్ అండర్ రిటర్న్ అయితే నో ప్రాబ్లం సార్, సింపుల్లీ ప్రొఫార్మా అయిపోయింది. పార్షియల్ అయితే హ్యావ్ టు ఫాలో దీస్ 4 స్టెప్స్. ఫుల్ అయితే ఏంటి సార్? ప్రొఫార్మా వెరీ ఈజీ. ఫస్ట్ చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా? క్వశ్చన్ ఇవ్వగానే చెక్ చేయాల్సిన పార్షియలా, ఫుల్లా, సింగిలా, మల్టిపులా, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఫాలో. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం రాసుకున్నట్టున్నామమ్మా, ఏం చేయాలని చెప్పి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత. ఉందా? ఎస్ సార్, ఇది కూడా నేను ఆల్రెడీ నోట్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్లీ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ క్వశ్చన్ ఈజ్ ఫుల్ ఆర్ పార్షియల్. పార్షియల్ అయితే మళ్ళీ సింగిలా, మల్టిపులా. క్వశ్చన్ ఈజ్ విత్ ఫర్ అండర్ రైటింగ్. చార్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సార్? క్వశ్చన్ వస్తే నువ్వు అట్లీస్ట్ అటెంప్ట్ చేయగలవా? ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ 7 out of 7, సార్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 out of 7. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెల్, ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్, అఫ్ కోర్స్ నో ప్రాబ్లం, యూ విల్ గెట్. ఓకేనా సార్? క్వశ్చన్ వచ్చింది సార్ అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ నేను చెక్ చేయాలి సార్. ఏంటది? పార్షియలా? ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? క్వశ్చన్ లో చెక్ చేయాలి. ఏమేమి చెక్ చేయాలి సార్? ఇష్యూడ్ షేర్స్, అండర్ రిటర్న్ షేర్స్ చెక్ చేయాలి. నా కంపెనీ షేర్స్ ఇష్యూడ్ 10 షేర్స్ అండి, అండర్ రిటర్న్ చేసింది A 5 షేర్స్, B 3 షేర్స్, C 2 షేర్స్. ఏమవుతుందమ్మా అది? అప్పుడు ఏం చేయాలి? నేను ప్రొఫార్మా వేసుకొని సింపుల్గా వెళ్ళిపోతుంది. సిచ్యువేషన్ 2, A 3 షేర్స్, B 2, C 1 సార్. వాడు చెప్పాడు సార్ పార్షియల్, నువ్వు చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు నువ్వే చెక్ చేసుకోవాలి. చెక్ చేయకపోతే ఏమవుతుంది సార్? మొత్తం చేస్తావు, యూ విల్ గెట్ అన్ 0 అవుట్ ఆఫ్ ద టోటల్ పేస్. ఫస్ట్ తొందరపడదు సార్, క్వశ్చన్ ఇవ్వగానే చెక్ చేసుకో. ఓకేనా? ఫుల్లా, పార్షియలా? పార్షియల్ అయితే 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకసారి స్టెప్స్ చూసుకోండి. స్టెప్ నెంబర్ 1 ఏంటమ్మా? క్రాస్ లయబిలిటీ. స్టెప్ నెంబర్ 2 ఏంటి సార్? స్టెప్ నెంబర్ 3 సార్. స్టెప్ నెంబర్ 4 సార్. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఆర్ హైయర్ సార్? లోవర్. హలో, ఓకేనా సార్? ఇప్పటి వరకు చాప్టర్ వినని వాళ్ళు ఆర్ బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా నువ్వు ఎగ్జామ్ వదిలేసినా సరే పర్లేదు, ఊరికే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు రాసే క్వశ్చన్ అండర్ రైటింగ్ క్వశ్చనే రాయి. చూడు ఎక్కడ ఉంది అండర్ రైటింగ్ అని. 2Aలో కానీ ఆర్ 2Bలో కానీ మాక్సిమం ఉంటుంది. మిస్ అయితే 3లో, అక్కడ మళ్ళీ 4లో ఇస్తే రాకుండా వచ్చేవద్దు. చెక్ చేసుకో. ఓకేనా? మళ్ళీ నువ్వు చెప్పలేదు అన్నది నన్ను. ఓకేనా సార్? యా, యూ విల్ గెట్ 7 సార్. 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది చాప్టర్ నుంచి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 సార్. నేను చెప్పేది ఆర్డినరీ స్టూడెంట్ లైక్ మీ
If you are a topper like you can expect 7. Even you are also not believing that. Okay, fine. Yeah, you can expect 7. సార్ నెక్స్ట్ సార్, నీకు నచ్చినా నచ్చకపోయినా 14 మార్క్స్ క్వశ్చన్ సార్ ఫ్రమ్ మై డియర్ షెడ్యూల్ నెంబర్ 3. సార్ చూడగానే ఇంత క్వశ్చన్ ఉంది సార్, నేను ఇప్పుడు ఇది రాయాలా అంటే అస్సలు భయపడద్దు. చాలా ఈజీగా ఈ 14 లో యూ కెన్ ఈజీలీ గెట్ 8 to 10 మార్క్స్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. యూ కెన్ ఈజీలీ గెట్ 8 to 10 మార్క్స్. క్వశ్చన్ అడిగితే ఇందాక మనం ఎంసీక్యూస్ లో చూసాం. ఏం చూసామమ్మా? 12 months లో పే చేయాల్సి వస్తే ఏమవుతుంది? కరెంట్ రిసీవబుల్ అయితే కరెంట్ అసెట్. ఈ చాప్టర్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే మీరు అందరూ ఫౌండేషన్ లో హోమ్ బేస్డ్ రాసినప్పటికీ మీకు తెలుసు సార్, ట్రేడింగ్ అకౌంట్ తెలుసు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలుసు, బ్యాలెన్స్ షీట్ తెలుసు. ఆ ట్రేడింగ్ అకౌంట్ పాడమ్మా. టూ ఓపెనింగ్ స్టాక్, 2 purchases, 2 wages, direct expenses, buy sales, buy closing stock. You will get a Ajay, P&L account లో డెబిట్ సైడ్ ఏమొస్తాయో చెప్పు. డెబిట్ సైడ్ P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ సాలరీస్. కూర్చో. యూ టెల్ మీ అమ్మ, డెబిట్ సైడ్ ఏమొస్తాయి? ఇంకా డెప్రిషియేషన్ సాలరీ. కూర్చో అమ్మా. నేను వాడిని లేకున్నప్పుడు శాలరీ, రెంట్, ఇంట్రెస్ట్ అన్నాడు. అక్క ఇంట్రెస్ట్ చెప్పాల, లాస్ట్ లో ఎప్పుడో చెప్తుంది. ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పలేదు సార్ నాకు. ఇంకొకటి లేకపోతే సార్ శాలరీ ఇప్పుడు చెప్పడు, లాస్ట్ లో రాస్తా అంటాడు. సో క్లాస్ లో నువ్వు ఇలా ఉంటే 2 companies ఉన్నాయనుకోండి సార్, 2 companies, ఏ అనే కంపెనీ 2 శాలరీ అని ఫస్ట్ లో రాస్తే బి కంపెనీ లాస్ట్ లో రాస్తుంది. ఇలా ఉన్నప్పుడు కంపారిజన్ వర్కౌట్ అవ్వట్లేదు సార్. ఎవరు సార్ కంపేర్ చేసేదంటే యూజర్స్ అండి. యూజర్స్ అంటే ఎవరు సార్? షేర్ హోల్డర్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్, రీసెర్చ్ పీపుల్, సమ్ టైమ్స్ క్రెడిటర్స్ ఆర్ కస్టమర్స్, సప్లయర్స్ కూడా, మేనేజ్మెంట్ ఆల్సో, ఎంప్లాయీస్ ఆల్సో. ఆల్ దీస్ పీపుల్ ఆర్ యూజర్స్. కంపారిజన్ వర్కౌట్ అవ్వట్లా. మీకు గుర్తుండే మీ ఫౌండేషన్ లో మీరు ఫైనల్ అకౌంట్స్ చేసి ఉంటారు, ఆర్ మీ +2లో. ఆన్సర్ సేమ్ వస్తుంది, కాకపోతే ఇద్దరు ఒకేలా ఉండవు. ఒకడు ఫస్ట్ వచ్చి ఇంకోటి లాస్ట్ లో రాస్తాడు, ఇంకొకడు. అంతే కదా సార్. ఇంకొకటి క్వశ్చన్ లో చూస్తాం, ఎందుకు లేదు క్వశ్చన్ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాడు, రిస్క్ ఉండదు అని. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్ కోసం మనం ఇలా చేస్తే రియల్ లైఫ్ లో కంపెనీస్ ఒకలా ఫాలో అవుతూ ఉంటాయి. యూజర్ కి కొంచెం డిఫికల్టీ వస్తుంది కంపేర్ చేయడానికి. అది కూడా P&L అకౌంట్ లో ఒక 100 రాయొచ్చు సార్. డెబిట్ సైడ్ సాలరీస్, రెంట్, డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, లాస్, ఇంకా సార్ బ్యాడ్ డెట్స్, అడ్వర్టైజ్మెంట్, పోస్టేజ్, టెలిగ్రామ్, ట్రాన్స్పోర్టేషన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ యూ బ్యాడ్ డెట్, ఇంకా లాగా రాసుకుంటూ వెళ్ళొచ్చు సార్. జస్ట్ సీరియస్, నథింగ్ జోక్ సార్. క్రెడిట్ సైడ్ కూడా ఒక 50 ఐటమ్స్ రాయొచ్చు. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది షెడ్యూల్ 3 ఏంటి సార్ అంటే వీటిని లైన్ ఐటమ్స్ అంటారు సార్. వీటిని తగ్గించేద్దాం సార్. అందరు బ్యాలెన్స్ షీట్ ఒకేలా ఉండాలి, సేమ్ ఫార్మేట్ లో ఉండాలి. దట్ ఈస్ ద షెడ్యూల్ నెంబర్ 3 సార్. కొత్త చాప్టర్ ఏం కాదు సార్, మీకు తెలిసిన చాప్టరే. ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు నార్మల్ గా చేసిన యూ విల్ గెట్ సేమ్ గ్రాస్ ప్రాఫిట్, సేమ్ నెట్ ప్రాఫిట్, సేమ్ అసెట్, సేమ్ లయబిలిటీ, సేమ్ ఈక్విటీ. బట్ ద ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్.
నేను అక్కడ క్లియర్ గా మాట్లాడుకున్నాను ఎందుకు ఎలా వచ్చింది ఏంటి. నీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది అంటే వాడు రెండు అడుగుతాడు సార్. ఒకటి హి మే ఆస్క్ P&L ఆర్ బోత్కి అంత స్కోప్ లేదనుకోండి, టైం సరిపోదు స్టూడెంట్ కి. హి మే ఆస్క్ P&L ఆర్ బ్యాలెన్స్ షీట్. ఇఫ్ యు ఆర్ లక్కీ హి మే ఆస్క్ బోత్ ది. సార్ సింపుల్లీ ఇఫ్ హీ ఈస్ ఆస్కింగ్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఏం చేయాలమ్మా? ట్రేడింగ్ అకౌంట్ P&L అకౌంట్ వేయాల. ఒకసారి లాస్ట్ కాముందు బ్యాచ్ క్వశ్చన్ వచ్చింది ఇలా అని. వాడి క్వశ్చన్ లో లాస్ట్ లో ఏం చెప్పాడంటే ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ అన్నాడు. షెడ్యూల్ 3 అని చెప్పలేదు. వీడు జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, P&L, బ్యాలెన్స్ షీట్. సార్ తిరగదీశాను సార్ అన్నాడు. అంటే కంపెనీ అకౌంట్స్ అంటే సిపిటి అకౌంట్స్ కాదు. కంపెనీ అకౌంట్స్ అంటే షుడ్ ఫాలో షెడ్యూల్ నెంబర్ 3. మీకు గుర్తుందా సార్? షెడ్యూల్ నెంబర్ 3లో మనం చాలా కష్టపడి 2 ఫార్మాట్స్ చెప్పుకున్నాం. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకొకటి బ్యాలెన్స్ షీట్స్. ఒకవేళ ఓల్డ్ సిలబస్ వాళ్ళకైతే ట్రూ ఆర్ ఫాల్స్ అడిగే ఛాన్స్ ఉంది. పార్ట్ నెంబర్, డివిజన్ నెంబర్. కెన్ ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద పార్ట్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్? ఆర్ యూ షూర్ సార్? పార్ట్ 2 ఆఫ్ డివిజన్ 1 ఆఫ్ షెడ్యూల్ నంబర్ 3. పార్ట్ 2 డివిజన్ 1 షెడ్యూల్ నంబర్ 3. సార్ నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నీ ఫార్మేట్ గుర్తు పెట్టుకోవాల్సిందే, ఆర్ఎల్స్ నేర్చుకోవాల్సిందే, ఆర్ఎల్స్ బయాట్ చేయాల్సిందే. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. It will help in electricity companies also. Very easy sir. P&L account. Generally మీకు ప్రాఫిట్ అండ్ ఎలా వస్తుంది సార్? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ ని రెవెన్యూ అని కూడా అంటారు. ఇక్కడ ఓన్లీ 2 ఐటమ్స్ ఉంటాయి ఇన్కమ్ లో. ఏంటా 2 ఐటమ్స్ అమ్మా? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్. వాట్ ఈస్ మెంట్ బై ఆపరేషన్ సార్? సార్ for example, if you are doing a cotton business, whatever you are earning on sale of cotton is your revenue from operation. If you are doing if you are running a hospital, whatever the revenue earned on medicines or else through operations, that is come under revenue from operation. That means the principal business activity. Second one is whatever sir, interest income, dividend income, discount received income, ఇంకా సార్ కమిషన్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఇన్ ద ఫ్యూచర్, వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్. సార్ మై ఫేవరెట్ రెంట్ ఇన్కమ్, I'll write separately sir. No, not allowed sir. You have to write it under other income. Only 2 heads, revenue from operations, other income. దీనికి ఎలాంటి బ్రెయిన్ అక్కర్లేదు సార్. ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్. క్వశ్చన్ లో చూడు సేల్స్ అని ఉంటుంది, అక్కడ రాసే. ఇంకా ఏ ఇన్కమ్ కనిపించిన మొత్తం యాడ్ చేసేసి రాసే. 50% ఆన్సర్ అయిపోయింది సార్. ఎందుకు సార్? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ అయిపోయింది, 50% ఆన్సర్ కంప్లీటెడ్. ఇందులో ఏమొస్తాయమ్మా? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఒకటి, అదర్ ఇన్కమ్ ఒకటి. ఆపరేషన్స్ మెయిన్ ఏంటి సార్? సేల్స్ అండి. సేల్స్ అంటే ఇంకేమి రావు. అదర్ ఇన్కమ్ అంటే ఇంకన్నీ సార్, rent received, discount received, dividend received, commission received, depend on everything, whatever you are receiving, you have to write under the other income. Okay na sir? Expenses లో వచ్చేసరికి సైజ్ తగ్గించాడు సార్. ఓన్లీ 7 ఐటమ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ ఈస్ కాస్ట్ ఆఫ్. ఇది అందరికీ రాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి మాత్రమే వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ కి మాత్రమే వస్తుంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్. వాట్ ఈస్ ద ఫార్ములా సార్? ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ minus closing stock. You will get cost of material, or you can simply write RMC, raw material. Next one, nothing but purchases అండి. క్వశ్చన్ లో కనిపిస్తుంది క్లియర్ గా.
ఇది సేల్స్, ఇది పర్చేజెస్. నెక్స్ట్ వన్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ వాట్ సార్? ఫినిష్డ్ గుడ్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో ఫర్ manufacturing entities. Okay, next def sir, D for depreciation amortization, E for electricity companies sir. What is the meaning of employee benefits sir? Salaries, wages. Some people ఇప్పుడు సార్ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ సార్, ఐ నో సార్. సార్ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఉండదు సార్, షెడ్యూల్ 3 లో ట్రేడింగ్ అకౌంట్ ఇస్ మెర్జ్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. F for finance cost is nothing but interest సార్. ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడుకున్నాం సార్? మెటీరియల్ కన్జ్యూమ్డ్, పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, చేంజ్ ఇన్ ఇన్వెంటరీ, డెప్రిషియేషన్, ఎంప్లాయీ బెనిఫిట్, ఇంకొకటి అదర్ ఎక్స్పెన్సెస్. సార్ రెంట్ సార్, సార్ కమిషన్ సార్, సార్ అడ్వర్టైజ్మెంట్ సార్, సార్ ట్రాన్స్పోర్టేషన్ సార్, సార్ ట్రావెలింగ్ సార్, సార్ పోస్టేజ్ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ ఎక్స్పెన్సెస్ సార్. దట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ 6. Def is very very important. Depreciation, amortization, employee benefit, finance cost. సింపుల్ గా మాట్లాడుకోవాలంటే depreciation, interest, salary. Do you agree with me sir? Even if you are not agree, that is the correct sir. Def. Okay, depreciation, amortization, employee benefit, interest. అయిపోయింది సార్, 90% down sir. Total expenses reduce that we will get a profit before extraordinary items. After that we have to write separately continuing, discontinuing. పెద్దగా క్వశ్చన్ లో అడగడు సార్, నో ప్రాబ్లం. లాస్ట్ లో ఏం చూపించాలమ్మా? ఈపీఎస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఈపీఎస్ సార్? అర్నింగ్ స్టాండర్డ్ నెంబర్ 53 or 73? 33. There are two EPS, basic. ఒక పాయింట్ చెప్పాలి, ఫార్మాట్ లో మనం 2 years చూపించాలి. ఏంటా 2 years? కరెంట్ ఇయర్ సార్. క్వశ్చన్ లో ప్రీవియస్ ఇయర్ డేటా లేదు సార్, ఏం చేయాలి సార్? వదిలేయండి సార్, ప్రీవియస్ ఇయర్ హెడింగ్ పెట్టి వదిలేసేయండి, రాయకుండా ఉండొద్దు. ఓకేనా? డెఫినెట్లీ క్వశ్చన్ లో వాడు ఏమి ఇచ్చినా సరే యూ హావ్ టు రైట్ దిస్ ప్రొఫార్మా యాజ్ ఇట్ ఈజ్. నీ లెక్క బాగుంది, ఇప్పటి వరకు క్లాస్ విన్నావు, ఎగ్జామ్ లో ఇదే క్వశ్చన్ అడిగేసాడు సార్, ప్రిపేర్ పిఎన్ఎల్ అకౌంట్ యాజ్ పర్ షెడ్యూల్ నెంబర్ 3 అని. క్వశ్చన్ కూడా చూడాల్సిన పని లేదు సార్, ఫస్ట్ ఈ ఫార్మాట్ డ్రా చేసి. ఏంటమ్మా ఫార్మాట్? పర్టిక్యులర్స్, నోట్ నంబర్, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. పర్టిక్యులర్స్ లో ఇన్కమ్ ఫస్ట్. ఇన్కమ్ లో 2 items వస్తాయి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్ లో ఏమొస్తాయమ్మా? అన్నీ వచ్చేస్తాయి సార్. ఇంకా 2 యాడ్ చేస్తే టోటల్ ఎలా యాడ్ చేయాలమ్మా? క్యాలిక్యులేటర్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తావు? ఎక్స్పెన్సెస్ లో 7 items వస్తాయి. ఏంటా 7 అమ్మా? రా మెటీరియల్ కన్స్యూమ్డ్. ఫార్ములా చిన్నప్పటి నుంచి చెప్పుంటారు సార్, ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్. సార్ ఆ క్వశ్చన్ లో రా మెటీరియల్ లేదు సార్, వదిలేసి అక్కడ ఏం రాయొద్దు, ఆర్ఎంసీ అని వదిలేసి. సెకండ్ వన్ అంటే నార్మల్ క్వశ్చన్ లో చెప్పుంటాడు సార్, డెబిట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో పర్చేస్ అని, జస్ట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ వన్ ఎలా తెలుస్తాం చేంజ్ ఇన్ ఇన్వెంటరీ అంటే? ఓపెనింగ్ స్టాక్ చెప్తాడు, డిఫరెన్స్ ఈజ్ చేంజ్ ఇన్వెంటరీ. నెక్స్ట్ వన్ డెప్ సార్, డి ఫర్ డెప్రిషియేషన్. క్వశ్చన్ లో వాడే చెప్పేస్తాడు పర్సెంటేజ్, జస్ట్ అప్లై చేయండి, దాన్ని క్యాలిక్యులేటర్ లో చేయకూడదు. యూ హావ్ టు రైట్ వర్కింగ్ నోట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎంప్లాయీ బెనిఫిట్ అంటే ఏముంటాయి సార్? మాక్సిమం మనకు సాలరీ తప్ప ఏమి ఉండదు సార్ మాక్సిమం క్వశ్చన్. ఎఫ్ అంటే జనరల్ ఏముంటుంది సార్? డిబెంచర్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఉంటుంది. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్. అయిపోయింది సార్, ప్రొఫార్మ్ ఫస్ట్ రాసేసేయండి సార్. ప్రొఫార్మ్ అయిపోయి ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళు.
క్వశ్చన్ లోకి డైరెక్ట్ గా దొరికేవేంటో తెలుసా? సేల్స్, పర్చేజెస్, ఇంకా డెప్రిషియేషన్, శాలరీ, చేంజ్ ఇన్ ఇన్వెంటరీ, ఇంట్రెస్ట్. 70% యువర్ ప్రొఫార్మ్ ఇస్ కంప్లీటెడ్ సార్. 30% కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? Opening material plus purchases minus closing, you will get raw material consumed. Next, balance sheet. Balance sheet part number 1. Old syllabus value, true or false? Part 1, division 2, schedule 3. Balance sheet lo, pro forma lo, main heads రెండు సేమ్ యాజ్ అవర్ బ్యాలెన్స్ షీట్. ఏంటమ్మా మెయిన్ హెడ్స్? ఈక్విటీ అండ్ లయబిలిటీ, బ్యాలెన్సింగ్ ఫిగర్ నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ అమ్మా. బ్యాలెన్స్ షీట్ లో నెట్ ప్రాఫిట్ ఏంట్రా బాబు? బ్యాలెన్స్ షీట్ షుడ్ గెట్ టాలీ అవడం, నెట్ ప్రాఫిట్ అన్నాడు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఒకటి, అసెట్స్ ఒకటి. ఈక్విటీ అండ్ లయబిలిటీలో మళ్ళీ ఎన్ని హెడ్స్ వస్తాయమ్మా? 4. ఫస్ట్ హెడ్ ఏంటి సార్? షేర్ హోల్డర్ ఫండ్స్. సెకండ్ హెడ్ షేర్ అప్లికేషన్ మనీ. థర్డ్ వన్, ఫోర్త్ వన్. అట్ లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ మెయిన్ హెడింగ్స్. షేర్ హోల్డర్ ఫండ్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లయబిలిటీస్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏముంటారో మెయిన్ గా షేర్ క్యాపిటల్. మనకి ఇది ఉండదు సార్, మన క్వశ్చన్ లో అది ఉండదు సార్. వారెంట్స్ ఉండదు, షేర్ క్యాపిటల్ ఉంటుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ లో ఏముంటాయి సార్? మళ్ళీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్, డిటిఎల్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్. కరెంట్ లయబిలిటీస్ లో షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, షార్ట్ టర్మ్. ఇవి అటు ఇటు అయినా పర్లేదు సార్, మెయిన్ హెడ్ మాత్రం కరెక్ట్ గా పడాలి. ఏంటమ్మా మెయిన్ హెడ్స్? షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ టోటల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ మెయిన్ హెడ్ అసెట్స్ లో మొత్తం 5 7? 2 సార్. నాన్ కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్స్ లో ఏమొస్తాయమ్మా? పిపిఈ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. దాంట్లో 4 వస్తాయి సార్. పిపిఈ, ఇంటాంజిబుల్ అసెట్, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంటాంజిబుల్ అసెట్ అండర్ డెవలప్మెంట్. ఫంటాస్టిక్ సార్. నెక్స్ట్ వన్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ వన్ DTA, deferred tax asset. Next one, long term loans. Next one, next current assets lo emostama current investments, inventories, trade receivables, cash and cash equivalents. ఇంకొకటి మిస్ అయిందన్న, అదర్ షార్ట్ టర్మ్ asset, or you can write as other current asset also, no problem. Okay na? Other current asset, other short term asset. 99.99% he will ask both sir. P&L account adugutadu, balance sheet adugutadu. To perform perfect ga draw cheste, at least you can expect at least per performa 3 to 4 marks. Balance sheet is very much easy when compared to P&L accounts. Just copy paste side mein share capital untundi, reserves and surplus untai, PPE untundi, everything will be there. Just you have to copy in the proper places, that's it. But main exam lo 100% there will be new points in the notes or in the adjustments. New points to see భయపడకూడదు. మన టార్గెట్ నాట్ 100 out of 100,
Our target is 50 or 60 plus. Okay, ignore about the additional points in the question. Just write pro forma of P&L account and balance sheet. ఫస్ట్ ప్రొఫార్మా డ్రా చేసుకో, తర్వాత ఒక 30% డైరెక్ట్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, సేల్స్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్, ఇలా డేటావర్స్, ఇలా అది రాసేసి కొంచెం కష్టపడితే ఎలాంటివి డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అలాంటివి రాసేసి, అలా నువ్వు రాసేసరికి నీకు 50% మార్క్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. అంటే 14లో 7 వచ్చేసాయి. అప్పుడు ట్రై చేయ రిమైనింగ్ వాటి కోసం. నీ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో రాదు. షెడ్యూల్ 3కి సంబంధించి 100% యువర్ క్వశ్చన్ విల్ బి బౌన్సర్ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ 3. నీకు అసలు ఏం అర్థం కాదు కూడా, బట్ నువ్వు పట్టించుకోవద్దు. మన టార్గెట్ 10 out of 14 సార్. 10 మార్క్స్ కావాలి క్వశ్చన్ నుంచి. ప్రొఫార్మా డ్రా చేయి, ఇన్ఫర్మేషన్ ని కాపీ పేస్ట్ చేయి. మార్క్స్ రావాలంటే నువ్వు చేయాల్సిన పని వర్కింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపో. దేనికి సార్? డెప్రిషియేషన్ వర్కింగ్ నోట్, చేంజ్ ఇన్ ఇన్వెంటరీ వర్కింగ్ నోట్, ఇంకేం రాయొచ్చమ్మా? షేర్ క్యాపిటల్ వర్కింగ్ నోట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వర్కింగ్ నోట్. వాట్ ఈస్ దట్? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫంటాస్టిక్ ఫార్ములా రాసి వర్కింగ్ నోట్. నువ్వు ఇలా నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయితే నీ ఆన్సర్ టాలీ అవ్వదు నాకు తెలుసు, అయితే హ్యాపీ. 99% అవ్వదని ఇక్కడే ఫిక్స్ అయిపో షెడ్యూల్ 3కి సంబంధించి. అలా అయితేనే యు విల్ గెట్ 10 out of 14. అంతేగాని ఎలంగానే ఫస్ట్ ఆ షెడ్యూల్ 3 స్టార్ట్ చేసాం అనుకో, గంట ఎగిరిపోద్ది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్తావు, ఎందుకు టాలీ అవ్వలేదు, మళ్ళీ తిప్పుతావు. 1 hour ఓవర్ అంటాడు అటువైపు నుంచి, ఇంకా చాలులే అని క్లోజ్ చేస్తాం. సో అలా జరగకుండా ఉండాలంటే షెడ్యూల్ 3ని కొంచెం లాస్ట్కి బాగరా బాబు. షెడ్యూల్ 3ని కొంచెం పోస్ట్ పోన్ చేయండి సార్. టార్గెట్ 10 out of 14, డోంట్ 14 out of 14. డోంట్ ఎక్స్పెక్ట్ సార్ ప్లీజ్. ఓకేనా సార్? సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను సార్, నేను మీ గురించి మాట్లాడట్లేదు సార్. నేను మాట్లాడేది నాలాంటి 60+ ఎక్కువ చేసే వాళ్ళ కోసం మాత్రమే. 70, 80, 90 వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. ఇక్కడతో అండర్ రైటింగ్ లో 5 ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. షెడ్యూల్ 3లో నేను 10 అన్నాను కానీ పోనీ ఒక 8 సార్. నేను అయ్యో నవ్వుతున్నావా నువ్వు? Five plus 8, 13 marks, sir, without any efforts and without using any of your skills, sir. నువ్వు ప్రాపర్ గా ఈ 1 month యూజ్ చేసుకుంటే ఈ 13 కాస్త 15 అవుతాయి సార్, లేదా 16, 17 అవుతాయి. నువ్వు ఎగ్జామ్ లో రాసిన ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ అండర్ రైటింగ్. పేపర్ ఇవ్వగానే మొత్తం తిప్పేసి వెర్ ఇస్ అండర్ రైటింగ్ రాసేసి. సెకండ్, డోంట్ రైట్ షెడ్యూల్ 3 ప్లీజ్ డోంట్ రైట్. You can write banking, electricity or insurance if you are comfortable. Write banking, electricity or insurance if you are comfortable. లాస్ట్ లో షెడ్యూల్ 3కి వెళ్దాం. నా ఎక్స్పెక్టేషన్ సార్ 100% మీ పేపర్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వస్తుంది సార్, 100% వస్తుంది. సో ఈ చాప్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ చాప్టర్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మై కంపెనీ నేమ్ ఈస్ ఏ లిమిటెడ్ సార్. యువర్ కంపెనీ ఈస్ బి లిమిటెడ్ సార్. మీ
కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అని చెప్పి 200 crores ఉంది సార్. ఆమె పూర్ ఫెలోను, మై క్యాష్ ఈస్ 20 crores. చెప్పండి సార్, ఏ కంపెనీ సార్ బెటర్, ఏనా బీనా సార్? ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ సార్? ఏరా ఈ ఇన్ఫర్మేషన్ చూసి చెప్పు. ఆబ్వియస్లీ యూ విల్ సే, బట్ వాట్ హ్యాపెండ్, బి లిమిటెడ్ కి డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా? అసెట్స్ మొత్తం అమ్మేశారు సార్. ఒక్క అసెట్ లేదు, ల్యాండ్ అమ్మేశారు, బిల్డింగ్ అమ్మేశారు, మొత్తం అమ్మేశారు సార్. అసెట్స్ మొత్తం అమ్మేశారు, బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నారు, అది వాళ్ళకి వచ్చిన డబ్బులు. ఈ 20 crores నాకు వచ్చింది ఓన్లీ ఫ్రమ్ సేల్స్ అండి. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు సార్? సో ఈ పాయింట్ యూజర్కి అర్థం అవ్వాలి, షేర్ హోల్డర్కి తెలియాలి ఇక్కడికి క్యాష్ ఎలా వస్తుంది అని. దానికోసమే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్టాండర్డ్ నెంబర్ ఇండేస్ ఏస్ యాక్టివిటీస్ ని టోటల్ గా క్లాసిఫైడ్ ఇంటూ 3 types: ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. క్వశ్చన్ ఈజీగా అడగాలంటే ఇలా అడుగుతాడు సార్, ఐడెంటిఫై టోటల్ ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ ఆర్ ఫైనాన్సింగ్. ఆపరేటింగ్ లో ఏమొస్తాయమ్మా? రిలేటెడ్ టు ది ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ, వాట్ ఎవర్. సాలరీ సార్, ఆపరేటింగ్ సార్. రెంట్ సార్, ఇంట్రెస్ట్ సార్. ఓకే, ఫైన్. సాలరీ, రెంట్, వేజెస్, పర్చేజ్, సేల్స్ ఇవన్నీ కూడా. ఇన్వెస్టింగ్ లో ఏమొస్తాయమ్మా? చాప్టర్ చెప్పారా సార్? ఫస్ట్ లో కవర్ అయిందా? ఓకే, సారీ సార్. అయితే ఓకే ఓకే, అయిపోతే హ్యాపీ సార్. సో అండర్ రైటింగ్ లో 5 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షెడ్యూల్ 3 లో 8 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% క్యాష్ ఫ్లో నుంచి క్వశ్చన్ వచ్చి తీరుతుంది సార్ ఈ అటెంప్ట్ కి. అక్కడ నుంచి మీ ప్లీజ్ సార్ 7 marks వస్తుంది క్వశ్చన్. 7 లో నువ్వు అట్లీస్ట్ ఒక 4 to 5 సార్. నేను మాట్లాడే ఓన్లీ 3 chapters గురించి మాట్లాడాను సార్. ఒకటి అండర్ రైటింగ్, షెడ్యూల్ 3, క్యాష్ ఫ్లో సార్. కరెక్టా? 17 marks. ఓకేనా? మన సిలబస్ లో చాలా చాప్టర్స్ ఉన్నాయి సార్. ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్ ఇష్యూ, బోర్డ్ చాలా ఉన్నాయి. బట్ ఎగ్జామ్ లో 70% ఆఫ్ చాప్టర్స్ కనిపించవు నీకు. నువ్వు హట్ అవ్వకూడదు, అది చదివాను రాలేదు, నేను ఈ చాప్టర్ కోసం 2 days కష్టపడ్డాను, రాదు. చదివావు కాబట్టే రాదు. ఓకేనా? 50 marks కాబట్టి అక్కడక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు మెయిన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇఫ్ యు ఆర్ ఏ టార్గెట్ అకాడమీ ఆర్ నాన్ టార్గెట్ స్టూడెంట్ అయినా సరే, మీరు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ 3 chapters అండర్ రైటింగ్ లో పర్ఫెక్ట్ ఉండాలి. సెకండ్ షెడ్యూల్ 3, థర్డ్ ఇవి 3 చదవకుండా మొత్తం షేర్స్ మొత్తం చదివినా సరే వేస్ట్ సార్. ఈ 3 చెక్ చేసుకోండి సార్ బిఫోర్ గోయింగ్ టు యువర్ ఎగ్జామ్, దెన్ ఓన్లీ విల్ బి క్వాలిఫైడ్. ఓకేనండి? ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ డిస్కషన్ సార్. డిస్కషన్ ఎక్కువ, బట్ ఎగ్జామ్లు ఏవి రావు. ఇప్పుడు నేను మాట్లాడబోయే చాప్టర్స్ అన్ని కూడా. ఇష్యూ ఆఫ్ షేర్స్ 100% రాదు, రైట్ ఇష్యూ 200% రాదు, బోనస్ ఇష్యూ సిఎంఏనా 300% తెలీదమ్మా, 50% రాదు. అంటే 50% రావచ్చు. ఓకేనా సార్? యా. సో లెట్ మీ స్టార్ట్. ఇష్యూ ఆఫ్ సార్ 100% రాదు అని ఇప్పటి వరకు రాలా. ఇప్పుడు అడిగితే అడగొచ్చు కదరా. 14 marks కి
క్వశ్చన్ అడిగేసాడు అనుకో, ఏంటా క్వశ్చన్, ప్రో రేటా క్వశ్చన్ అడిగానుకోండి 14 మార్క్స్ కి, ఇంకా అయిపోయింది, సైలెంట్ గా వచ్చేస్తావు. అంటే ఏంటి అనుకున్నారు కొంతమంది ప్రో రేటా అంటే. ఫైన్ సార్. ఓకే, యా ప్లీజ్. ఫస్ట్ ఆ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ అవ్వండి సార్. అయిపోయిన తర్వాత ఇక్కడికి ఎగ్జామ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్, ఎలా అయినా ఇవ్వచ్చు ఎగ్జామ్ లో, ఇలానే ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే సిఎంఏ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ మారుతా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ లా ట్విస్టులు ఇస్తా ఉన్నాడు, చెప్పలేం. షెడ్యూల్ 3 ఆపేసి ఇక్కడ నుంచి కూడా అడగొచ్చు. డోంట్ టేక్ రిస్క్. ఓకే, ఇష్యూ ఆఫ్ షేర్స్ మీకు ఫేవరెట్ చాప్టర్ సార్, ఎందుకంటే చాప్టర్ నేను 4 రోజులు చెప్పాను కాబట్టి. యా, మీకు నచ్చకపోయినా సార్ నేను చెప్పాను. యా ఫైన్ సార్. గుర్తుందా సార్ చాప్టర్? ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎవరు ఇస్తారమ్మా? సోల్ ప్రొప్రైటర్ పార్ట్నర్షిప్? కంపెనీ సార్. కంపెనీస్ ఆర్ 2 టైప్స్. సో మెనీ టైప్స్ ఆర్ దేర్ అంటావా? Mainly public companies are private companies. ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది అంటే బిఫోర్ దట్ దే హ్యావ్ టు లిస్ట్ దేర్ కంపెనీ విత్ రికగ్నైజ్డ్. ఇన్ ఇండియా దేర్ విల్ బి 2, NSE, BSE. NSE stands for National Stock Exchange. BSE stands for not Brodipeta, this is Bombay Stock Exchange. Okay, yeah. ఇక కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి సార్. 5 minutes ఆపాలా?